ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ, మరి నువ్వు పుట్టకపోతే మేలా. చాలామంది లోకంలోని కొంతమంది పుడితే మేలు, కొంతమంది పుట్టకపోతే మేలు. ఎందుకనంటే సమాజం అంతా ఎలా అయిపోయిందంటే పాడైపోయిందండి. సమాజం అంతాని ఎటువైపు వెళ్ళిపోతుందంటే ఎక్కడ చూసినా కానీ అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి ఒక తల్లిని ఒక కొడుకు చంపేస్తున్నాడు, ఒక తండ్రి కూతుర్ని అత్యాచారం చేస్తున్నాడు, ఒక ముసలోడు ఒక స్కూల్కి వెళ్ళే పిల్లని పాడు చేస్తున్నాడు అని అంటే వాళ్ళలో ఏమొస్తుందండి? క్రూరత్వం. ఒక మృగం లాంటి ఒక మనస్తత్వం ఈరోజు మనుషుల్లో ఉందండి. భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్క మనిషి కూడా ఈరోజు క్రూర మృగం కన్నా ఎక్కువగా అయిపోతున్నాడండి. నేను ఏది చేస్తున్నా మా అమ్మకి మా తమ్ముడికి తెలిసిపోతుంది, నేను మనసులో ఏదనుకున్నా వాళ్ళకి తెలిసిపోతుందని ఒక మూఢ నమ్మకంతో ఏం చేశాడండి? తమ్ముడిని తల్లిని కూడా పొడిచేసాడండి. పొడిసి చంపేశాడండి. మనుషులు ఏం మాట్లాడుకుని ప్రతి విషయం తెలిసిపోతుంది వాటికి. మా అమ్మకి మా తమ్ముడికి నా మనసులో ఏ విషయాలు దొరికితే తెలిసిపోతుంది. కడుపులో చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఏదో అది మనుషులు కాదు, కడుపులో ఉంది. ఎంత పొడి నాకు చేయని పడుతుంది. నేను కౌంటర్ వైశాస్ని, అది నా కూడా ఎంత కొట్టినా సరే ఆడు స్ట్రాంగ్ గా ఉంటాడు. పొట్ట ఎంత స్ట్రాంగ్ గా నాకు స్ట్రాంగ్ గా ఉంది. ఏం చేస్తుంది మీ అమ్మగారు? దెయ్యం సార్, పీపుతుంటుంది. మీ తమ్ముడు ఆడు దెయ్యమే సార్, ఆడే కలి అంటారు కదా, ఏదో దెయ్యం సార్ అది. తమ్ముడు నిరూపిస్తాను సార్, నేను మనిషిని సార్. చంపేశావు ఇద్దరినే? చంపేశాను. మరి ఇలాంటి వాళ్ళు పుట్టడం మేలంటారా? ఆ తల్లికి తెలుసండి, ఆ తల్లికి తెలుసా నా సావు నా కొడుకు ద్వారాగా వస్తుంది అని? ఆ తల్లికి తెలుసండి? తెలియదండి. కానీ వాళ్ళలో ఏమొచ్చిందండి? క్రూరత్వం. క్రూర మృగం లాంటి ఆ మనిషి ఏం చేశాడంటే ఒక తల్లిని చంపేశాడు, తమ్ముడిని చంపేశాడండి. నేను ఏమనుకుంటున్నా, మనసులోని ఏమనుకుంటున్నా, మా అమ్మకి మా తమ్ముడికి తెలిసిపోతుందని మరి తల్లినే చంపేశాడంటే ఏండి? ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారండి సమాజంలోని? మనసులో అనుకున్నా తెలిస్తే చంపేస్తారా? చూడండి ఎంత మూఢనమ్మకంలో ఉన్నాడు. సమాజం అంతా ఎటుపోతుందండి? ఎటుపోతుంది? సమాజం అంతా పాడైపోయిందండి. ఎందుకు పాడైపోతుందండి సమాజం అంతాని? అది గేలమేసి మరి అపవాది లాగుతుందండి. దెయ్యం అన్నది చనిపోయిన మనిషి దెయ్యంగా రాడండి. చనిపోయిన మనిషి దెయ్యంగా భూమి మీదకి రాడు. మరి దెయ్యాలుగా ఎవరు అంటే ఇలాంటి క్రూరత్వం కలిగిన మనుషులండి. దెయ్యం ఎలా పనిచేస్తుందండి? తల్లిని చంపంటుంది, తమ్ముడిని చంపంటుంది. ఏమంటే చిన్న బాలికల్ని అత్యాచారం చేస్తున్నారంటే వాళ్ళలో ఉన్న ఒక దెయ్యం తత్వం వాళ్ళలో ఉందండి. ఇలాంటి వారు భూమి మీద పుట్టకుండా ఉంటే మేలు అనిపిస్తుందండి. తల్లి అంటుంది కదండి, ఒరే నువ్వు ఇలాంటి వాడు అయితే అప్పుడే నేను ఒడ్లు గింజలు వేసి నిన్ను చంపేద్దును. ఆ తల్లి ఎప్పుడు తెలుసుకుందండి? చానాళ్ళకి తెలుసుకుంది, బాధపడిందండి. ఇలాంటి క్రూరత్వం కలిగిన వారి సమాజంలో ఉన్నారండి, చాలామంది ఉన్నారండి. మరి వాళ్ళ మనసులు కరగట్లేదండి. వాళ్ళ మనసులు బాగుపడాలి అని అంటే దేవుడి యొక్క వాక్యం మనసులోనికి ఉండాలండి. మరి ఈరోజు వాక్యం లేకేనండి ఈరోజు క్రూరత్వంగా తయారైపోతున్నారండి మనుషులు. ఎక్కడ చూసినా రక్తపాతం అండి, ఎక్కడ చూసినా నేరాలు, ఘోరాలు, అత్యాచారాలు ఈరోజు ఎన్నో జరుగుతున్నాయి.
ఎందుకంటే వాళ్ళలో ఏమి లేదు, దైవత్వం లేదండి, దేవుడి ప్రేమ లేదండి. నిన్ను వల్ల నీ పొరుగువారు ప్రేమించన్న మాట లేదండి ఈరోజు. ఆ మాట ఉంటే ఈరోజు కోరత్తంగా తయారవ్వండి. దేవుడు అందుకనే నాకు పుట్టించాడు ఈ భూమి మీదకి. నువ్వు పుట్టి ఎన్ని మంచి పనులు చేస్తావు అనేసి ఆయన ఎలా రూపించాడండి మనల్ని. ఒకసారి ఒక మాట చూసుకుందాం చూడండి. యోబు గ్రంథము 10వ అధ్యాయం 9వ వచనం కాడి నుంచి 11 వరకు చదవన్నాం. నీ హస్తములు నాకు అవయవం నిర్మాణం చేసి నన్ను రూపించి ఉన్నాయి. నీవు నన్ను మృంగి వేయుచున్నావు. జిగటమన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా. ఒక్కడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరు పెట్టినట్లు నీవు నన్ను పేరు పెట్టితివి కదా. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి. ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. జీవం అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. అంటే దేవుడు ఎన్ని చేశాడండి. మనలో ఎముకలు పెట్టి ఎముకలకి ఏం చేశాడండి, శరమాన్ని కప్పాడంట అండి. ఒక జున్నుగడ్డ ఎలా అయితే పేర పెట్టదో అలాగ మన ఎముకలు నరాలు ఇవన్నీ దేవుడు ఎక్కడ గుండు ఉండాలి, ఎక్కడ కళ్ళు ఉండాలి అంటే ఇవన్నీ అవయవాలన్నీ ఒక నిర్మాణం చేశాడండి దేవుడు. ఒక జిన్నుగడ్డ పేరబెట్టినట్టు నన్ను పేరబెట్టిదివి అండి. మట్టి నుంచి వచ్చిన నువ్వు మళ్ళీ మట్టికి ఎప్పటికైనా చేరిపోతామండి. కానీ ఈ అవయవాలన్నీ ఎవరు పెట్టారు అని అంటే దేవుడు పెట్టాడండి. ఈ చేతులు ఇక్కడ ఉండాలి, కాళ్ళు ఇక్కడ ఉండాలి, ఇవన్నీ చేసింది దేవుడండి. మరి ఎంత అవయవాలు ఇచ్చిన దేవుడికి భూమి మీదకి వచ్చి నువ్వు నేరాలు చేసి దేవుడి కన్నీరు రెప్పిస్తావా? దేవుడికి బాధను కలిగిస్తావా? నువ్వు దేవుడు ఎందుకు మనిషి కోసం ఎంతగా కష్టపడింది నువ్వు ఈ భూమి మీదకి వచ్చి నువ్వు అత్యాచారాలు చేస్తావని కాదు. మరి నీ తమ్ముడిని నీ తల్లిని చంపుతావనేసి నీకు అవయవాలు ఇవ్వలేదు. 66 పుస్తకాలుగా ఉన్న ఈ మహాజ్ఞానాన్ని చదువుతావు, అందులో ఉన్న సారాంశం తెలుసుకుంటావు. ఏంటి 66 పుస్తకాల్లో ఉన్న ఈ మాటలేనండి మనిషిని బతికించగలవు. ఒక మనిషి బాగుపడాలి అని అంటే దేవుడు మాట అండి. సమాజంలో ఏ మాట తీసుకున్నా కానీ ఈ మనుషులు బాగుపడరండి. వాడు ఎప్పుడు అలాగే ఉంటాడు. ఇంకా దేవుడు మాట లేకపోతే నీ జీవితం బాగుపడదు. ఈ 66 పుస్తకాలు ఉన్న దేవుడు ప్రేమ లేఖగా ఈరోజు మనకి దేవుడు ఇచ్చాడండి. మరి ఈ లేఖ మనం చదువుకుంటున్నామా? ఈరోజు బైబిల్ చదువుకుంటే ఈ నేరాలు ఘోరాలు జరగవండి. దేవుడి యొక్క ప్రేమలో ఉంటావు, దేవుడు తత్వం కలిగి ఉంటావు. దేవుడు ప్రేమామయుడు కదండి. దేవుడు ప్రేమామయుడైతే నువ్వు కూడా ప్రేమామయుడుగా ఉందువండి. దేవుడికి ఎప్పుడు కోపం వస్తుందండి? నువ్వు ఇలాంటి నేరాలు ఘోరాలు చేసేటప్పుడు దేవుడికి కోపం వస్తుందండి. ఈ భూమి మీదకి నువ్వు అసలు ఎందుకు పుట్టావని దేవుడికి బాధ వస్తుందండి. మరి దేవుడికి బాధ తెచ్చేవారంగా మనం ఉన్నామా? సమాజం అంతా ఎందుకు పాడైపోతుందండి? పుట్టిన ప్రతి ఒక్క మనిషికి దేవుడి యొక్క పని ఉందండి. మరి పనిని తెలుసుకుంటున్నారా ఈరోజు? లేదండి, పని తెలుసుకుంటలేదు. ఎలాగా మృగాలుగా మారైపోయారండి, మృగాలు అయిపోయారండి ఈరోజు సమాజంలోని. ఒక మాట చూసుకుందాం చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 48.
నరకమున నరకమున వారు పురుగు చావదు, పురుగు చావదు, అగ్ని ఆరదు. అగ్ని ఆరదు. ప్రతి వానికి ఒకసారి అండి, నరకం ఏంటంటండి? పురుగు చావదు, అగ్ని ఆరదంటండి. ఆరని అగ్నికైనా వెళ్ళిపోవడానికి మనిషి ఇష్టపడుతున్నాడే కానీ దేవుడుండే మహాలోకానికి రావడానికి మనిషి ఇష్టపడట్లేదండి. ఆరని అగ్ని అంటండి. నువ్వు నేరాలు ఘోరాలు చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతావంటే ఆరని అగ్నికి వెళ్ళిపోతావండి. మరి దేవుడుండే లోకానికి వెళతావా? నువ్వు వెళ్ళవు. మరి ఆ నరకానికి ఎవరు కూడా వెళ్ళకూడదండి. అది చాలా ప్రమాదకరమైంది. మరి ఆత్మకు చావు లేదు కదండి, శరీరానికంటే చావు ఉంది. శరీరం మట్టి నుంచి వచ్చింది, మళ్ళీ మట్టికి చేరిపోతుంది. కానీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడుండే మహాలోకాన్ని నుంచి ఈ ఆత్మ వచ్చింది. మళ్ళీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుడుండే లోకానికి వెళ్ళాలి. కానీ దేవుడుండే లోకానికి వెళ్ళకోకుండా ఈరోజు మనం చేసే పాపాల వలన, నేరాల వలన, అత్యాచారాల వలన ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాము? ఆరని అగ్ని, పురుగు చావదు, అగ్ని ఆరని చోటకి ఈరోజు మనుషులందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతున్నారే కానీ మరి దేవుడుండే మహాలోకానికి వెళ్తున్నారా? ఎవరూ వెళ్ళట్లేదండి. చాలా బాధాకరమైన విషయం ఇది. దేవుడి దగ్గర నుంచి వచ్చిన పిల్లలు దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే దేవుడికి చాలా బాధ అండి. మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని అంటే 66 పుస్తకాలుగా ఉన్న ఈ మాటలు చదువుకోవాలి, ధ్యానించాలి, పరిశోధన చెయ్యాలి. దేవుడు మన గురించి ఏమి రాయించాడు, దేవుడి గురించి మనం ఎలా బతకాలి, దేవుడుండే మహాలోకానికి ఎలా వెళ్ళాలి, మనుషుల్ని ఎలా ప్రేమించాలి. ఒక కాకి చనిపోతే అనేక కాకులు వస్తాయండి అక్కడికి. కానీ ఈరోజు ఒక మనిషి మరణిస్తే సెల్ఫీలు తీస్తున్నారే కానీ ఆ మనిషికి ప్రాణం పోద్దామని ఏ మనిషి అనుకుంటలేదండి. వీడియోలు తీస్తున్నారండి యూట్యూబ్లో పెట్టడానికి. ముందు మనిషి ప్రాణాన్ని రక్షించట్లేదండి. ఆ మనిషికి ప్రమాదం జరుగుతుంది అక్కడ, కానీ వీడియోలు తీస్తున్నారండి. ఈరోజు సమాజం అంతా ఎలా పాడైపోయిందండి. ఒక మనిషిని ప్రాణాన్ని రక్షించడం కూడా ఈరోజు మనుషులు ఎంత క్రూరత్వంగా తయారయ్యారు చూసారండి. మనిషి ప్రాణం పోయినా పర్వాలేదు, మాకు వీడియో కావాలనుకుంటున్నారు. వీడియో తీసి మేము ఇందులో పెట్టాలి అని చూస్తున్నారు. మనిషి ప్రాణాలతో కూడా ఈరోజు వ్యాపారం అయిపోయిందండి. ఈరోజు మనిషి భూమి మీదకి ఎందుకు వచ్చాడు? మరి లోకంలో ఉన్న చెడు అన్ని చేయడానికి ఈ భూమి మీదకి రాలేదండి. భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్క మనిషి కూడా దేవుడి యొక్క ఇష్టాన్ని, దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చి మరి ఎక్కడికి రమ్మంటున్నాడో దేవుడు చూడండి. కీర్తనలు 90వ అధ్యాయం 1వ వచనం. కీర్తనలు 91. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమి లోకమును నీవు పుట్టింప మునుపు లోకంలో పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు. ఏమండి, మనుషులందరికీ ఏది నివాస స్థలం అంటున్నాడండి దేవుడు? తరతరములు నివాస స్థలము నేనే. తరతరములను మరి తరతరములు నివాస స్థలానికి వెళ్ళేవారుగా ఉన్నామా? మరి ఆరని అగ్నిలోకి వెళ్ళిపోయేవారుగా ఉన్నాము. ఈరోజు సమాజంలో మనం ఆలోచించుకోవాలి ప్రియమైన పిల్లలారా. మరి దేవుడికి ఎంత బాధ మిగిలిస్తున్నాం. ఈరోజు సమాజాన్ని బాగు చేయవలసిన మనిషే క్రూర మృగంగా మారిపోయాడండి ఈరోజు మనిషి. క్రూర మృగం అయిపోయి మనిషిని చూసి దేవుడికి బాధ అండి. తరతరములు నివాస స్థలము నేనే. మరి దేవుడుండే మహాలోకానికి ఎంతమంది వెళ్ళగలుగుతున్నారు? దేవుడి యొక్క ఇష్టాన్ని ఎవరు తెలుసుకుంటున్నారు? ఈ మంచి మాటలు సమాజానికి ఎవరు చెప్పగలుగుతున్నారండి? బైబిల్లో ఉన్న దేవుడు ఎన్నో మాటలు రాయించాడు కదండి. మరి ఈ మాటలు సమాజానికి తెలియజేస్తున్నారా? వాళ్ళ మనసులను మారుస్తున్నారా? ఈరోజు మనుషులు మనసులను మార్చట్లేదండి, క్రూరత్వంగా మారిపోయారు. ఇలా క్రూర మృగం అయిపోయి మనుషుల కోసం యేసుక్రీస్తు వారు వచ్చారండి. ఆయన ప్రాణం పెట్టారు.
ప్రాణం పెట్టి వెళ్ళినా కానీ కోరత్వం మారలేదండి ఎవరు కూడాని. యేసుక్రీస్తు వారు వచ్చి ప్రాణం పెట్టినా ఆ ప్రాణం విలువేంటో ఈరోజు సమాజంలో తెలుసుకోలేదండి. ఆయన వచ్చి మరి మన కొరకు ప్రాణం పెట్టారండి. మరి యేసుక్రీస్తు వారిలాగా మనం బతకాలని కోరుకుంటూ 66 పుస్తకాల్లో ఉన్న మాటల్ని సమాజానికి తెలియచేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.